అందరికీ నమస్తే. మన భారతదేశ పవిత్ర ధర్మ గ్రంథం భారత రాజ్యాంగం, మన రాజపత్రం. ఇది ఎలా ఆవిర్భవించింది? పౌరులు సరిగ్గా అనుసరిస్తే ఎలా ఉంటుంది? పౌరులు పట్టించుకోకపోతే అది ఎలా ఉంటుంది? ఏం చేయాలన్నది రచన నల్ల తారక రామారావు గారు, బయాలజీ స్కూల్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్ పాతపట్నం. మంచి సామాజిక శాస్త్రీయ దృక్పథం ఉన్న జీవశాస్త్ర ఉపాధ్యాయులు. ఆయన రాసిన రచన ఇది, 1-2 మార్పులతో. సమరయోధుల పంతం, పరతంత్రయం అంతం, స్వాతంత్ర్యం సాకారం, గణతంత్రానికి అది శ్రీకారం. అంబేద్కర్ ఆశయం సమసమాజ నిర్మాణం, సామాన్యునికి పట్టం భారత రాజ్యాంగ చట్టం. అశోక చక్రం దాని చిహ్నం, ప్రవేశిక దాని లక్ష్యం. హక్కులు దాని దేహం, స్వేచ్ఛ సమానత్వం దాని ప్రాణం. బాపూజీ, చాచాజీ, అంబేద్కర్, సర్దార్జీ ఆశయాల రూపం, అంకురించిన ప్రతిరూపం. ప్రజలకు ప్రజలిచ్చుకున్న ప్రకరణల సంకలనం, ప్రతి పౌరుని సంక్షేమం దాని అంతిమ లక్ష్యం. ఎల్ల దేశాలు తిరిగి విషయాలన్నీ బాగా చెరిగి ఫలప్రద పదాలు చేర్చి రాసుకున్న రాజపత్రం మన భారత రాజ్యాంగం. రాజపత్రం. మన స్వేచ్ఛకు హద్దుంటే, పరులపైన ప్రేమ ఉంటే, కులమతాలకు అతీతమో కరుణ నీవు కలిగుంటే, భాషా ప్రాంత భేదం లేని భావజాలం మనకుంటే, సమత మమతల సౌజన్యంతో సౌభ్రాతృత్వం చాటుతుంటే, చట్టపట్టాలేసుకుని దేశస్తులంతా మెలుగుతుంటే, రాజ్యాంగం రాజ్యమేలు, భారత భూమి విలసిల్లు. అలా కాక ఇలా ఉంటే, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాగ్దానాల మూటలిప్పి అందల మెక్కు పాలకులంతా అందినదంతా దోచేస్తుంటే, సహజ వనరులు కొల్లగొట్టి నల్లధనముగా మార్చేస్తుంటే, దోచుకున్న ధనాన్నంతా పరదేశాల్లో దాచేస్తుంటే, కుల మతాల మధ్య భేదం తారాస్థాయికి చేరుకుంటే, ధనిక భేద తారతమ్యం నిరంతరం పెరుగుతుంటే, అక్రమంగా కేసులేసి న్యాయస్తులను బంధిస్తుంటే, వ్యాజ్యం వ్యక్తికి బరువవుతూ న్యాయం తనకు కరువవుతుంటే, ప్రశ్నించే పౌరతత్వాన్ని కఠినత్వంతో నొక్కేస్తుంటే, సమానత్వం కానరాక సామాన్యుడిలలో విలపిస్తుంటే, రాజ్యాంగం ఘనత శూన్యం, కలిగేను ప్రజలకు దైన్యం. మరి ఎలా? కదలండి ధైర్య పౌరులారా, కదలండి, రాజ్యాంగ పరిరక్షకులై మారండి, రాజ్యాంగ భక్షకులను తరమండి. రాజ్యాంగం భరత భవిత వరమండి, రాజ్యాంగం భరత భవిత వరమండి, రాజ్యాంగం భవిత భరత వరమండి.